అందరికీ నమస్కారం. డాలర్ విలువ పెరిగింది, రూపాయి విలువ పతనమైంది అని చెప్పేసి ఒక డాలర్కి 90 రూపాయలు అని చెప్పేసి వార్తలు వింటున్నాము. చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి. అయితే డాలర్ విలువ పెరగడానికి, రూపాయి విలువ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణము దిగుమతులు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఆ దిగుమతులు ఒక చమురు విషయంలో కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అంటే ఒక అర్థం ఉంటుంది. దిగుమతులు ఈరోజు చిన్న చిన్న వస్తువులు కూడా దిగుమతులు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఉదాహరణకు ఇక్కడ స్వదేశీ వస్తువులు, మన కార్మికులు తయారు చేసేటువంటి వస్తువులు ఇక్కడ చూసినట్టయితే ఈ రోల్ ఉంది. ఈ రోల్ ఇక్కడ రోడ్ సైడ్ కూర్చొని ఇతను తయారు చేసుకుని కూర్చొని కాపలా కాస్తున్నాడు, ఎవరు కొంటారా అని చెప్పేసి. ప్రతి ఇంట్లో ఉపయోగపడేటువంటిది ఇది. దీన్ని కూడా మనం పింగాణీలను, స్టీల్ను, ఇంపోర్టెడ్ వస్తువులు అని చెప్పేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజైతే మనం స్వదేశీ వస్తువులు కొంటామో, మన కార్మికులు తయారు చేసేటువంటివి, మన దేశంలో తయారు చేసేటువంటి వస్తువులు కొంటామో, ఆ రోజే దిగుమతులు చేసుకునేటువంటి ఆవశ్యకత మనకు ఉండదు. అప్పుడే రూపాయి బలపడుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వస్తువులు, ఈ రోల్ కావచ్చు, కిచెన్లో వాడేటువంటి కత్తులు ఉంటాయి, వెజిటేబుల్స్ కట్టర్స్, ఫ్రూట్స్ కట్టర్స్, వీటి మన వాళ్ళు అద్భుతంగా తయారు చేస్తారు. మన మార్కెట్లో, విలేజ్లో మార్కెట్లో చూసినా కానీ, మన సిటీలో ఉన్నటువంటి మార్కెట్లో చూసినా కానీ సైడ్కి పెట్టుకుని అమ్ముకుంటా ఉంటారు. వాళ్ళ దగ్గర కొనుక్కొని ఎంకరేజ్ చేయాలి మనం. అదేవిధంగా ఇంటికి అలంకరణకు పనికొచ్చేటువంటి విషయాలు ప్లాస్టిక్ కొనడము, ఇంపోర్టెడ్ కొనుక్కోవడము, డెకరేటివ్ ఉంటాయని చెప్పేసి. అవి కాకుండా స్వదేశంలో మన వాళ్ళు తయారు చేసేటువంటి పూలతో తయారు చేసేటువంటి డెకరేటివ్ ఐటమ్స్, వీటిని వాడాలి. ఇంకా చూసినట్లయితే యోగా చేస్తుంటాం. యోగా పెద్ద ఎత్తున యోగా దినోత్సవం జరుగుతుంది మన దేశంలో. కానీ యోగా మ్యాట్ మాత్రం చైనా వాడుతుంటారు. యోగా మ్యాట్, మేడ్ ఇన్ ఇండియా యోగా మ్యాట్ కొనుక్కునేటువంటి ఆలోచన కూడా మనకు రాదు, ఆ సమయం కేటాలి. కాబట్టి ప్రతి విషయంలో మనము ఇటువంటి వస్తువులు వాడేటప్పుడు మన దేశంలో తయారైందా లేదా, మేడ్ ఇన్ ఇండియానా కాదా, మన గ్రామస్తులు తయారు చేసాడా, మన ఊరితో తయారు చేసాడా, మన జిల్లాలో దొరికేటువంటివి, మన రాష్ట్రంలో దొరికేటువంటివి, వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, వీటిని ఆ లాఫింగ్ బుద్ధ అనే స్టాచ్యూ పెట్టుకుంటాడు. లాఫింగ్ బుద్ధ కొన్నామంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ నవ్వుల పాలు కావడం ఖాయం. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది అదృష్ట దేవతలు ఇక్కడ ఉండగా, అన్ని మతాల వాళ్ళకు ఉండగా, లాఫింగ్ బుద్ధతో అది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం. దాని మీద వేల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. కాబట్టి ఈ మన ఊరిలో దొరికేటువంటివి మనం కొనాలి, మన దేశంలో తయారైనటువంటి మన కార్మికులను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి రోడ్ సైడ్ ఉన్నటువంటి కార్మికులను, చేనేత వృత్తి వాళ్ళను, చేతి వృత్తుల వాళ్ళను, వీళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసిన రోజే ఇక్కడ ఉన్నటువంటి రూపాయి ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. మనం డాలర్లలో దిగుమతి చేసుకోవాల్సిన పని ఉండదు, డాలర్ల అవసరం ఉండదు. మనకి రూపాయితోనే అంత సరిపోతుంది. మన పరిధిలో ఉన్నటువంటి దాన్ని మనం స్వదేశీ ఉత్పత్తులను వాడదాము.